ఈ గల్ఫ్ వార్ని ఎలా ఆపాలి? ఇరాన్ అమెరికా సో వీళ్ళ ఎస్కలేషన్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు కదా. ట్రంప్ గారైతే ఒక ఇండికేషన్ ఇచ్చాడు, సో మేము విత్డ్రా అయిపోవచ్చు. కానీ ఇతని మాటలను ఇవాళ ఎవ్వరూ నమ్మరండి. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఇంకొకటి ఏదో చేస్తాడు. సో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా భారత్ దాకా వచ్చింది. మనము మాత్రమే ఈ పని చెయ్యగలము. ఎందుకంటే చైనా వాడికి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అయిపోయింది. ఇరాన్ నుంచి డైరెక్ట్గా చైనా దాకా మీకు మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ చమురు అనేది వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాడు యుద్ధాన్ని ఆపాలి అని అనుకోడు. మరి మనము చెయ్యాలి. ఇప్పుడు అందరూ అడిగేది మన బ్యాకప్ ప్లాన్ ఏంటండి? అసలు మోదీ గారు ఇలా ఎలాగ ఒక మేజర్ క్రైసిస్లో దేశాన్ని ఎలా పడేస్తారు అంటే వితిన్ అవర్స్ జరిగిపోయిందండి. గ్రేటర్ ఇజ్రాయెల్ అనుకున్నారు, వీళ్ళు అవర్స్లో మీకు వాళ్ళ సుప్రీం లీడర్ని కొట్టేశారు. ఎటువంటి ప్లానింగు లేదు. మన అందరం మాట్లాడాం, ఇరాన్ ఒక బంగ్లాదేశో ఆఫ్ఘనిస్తానో వెనుజులా కాదు, చాలా చాలా శక్తివంతమైన దేశం. ఎన్ని వీడియోస్లో మాట్లాడాం. అలాంటిది మీకు ఎటువంటి ఆలోచన లేకుండా అమెరికా ఇజ్రాయెల్ ఈ పని చేశారు. అంటే ఏంటి, విత్ ఇన్ ఏ డే రిజిమ్ చేంజ్ జరిగిపోతుందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంతలాగా ఈ స్థాయిలో తీసుకువచ్చారు. మరి ఇప్పుడు భారత్ మాత్రమే ఈ పని చెయ్యగలదని వరల్డ్ లెవెల్లో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కూడా మేము కలిసి యుద్ధాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన మెసేజ్ పెట్టాడు. ఎవరు? మీకు ఫ్రాన్స్, భారత్. ఎందుకు అంటే మనము అమెరికాతో మాట్లాడడం మానేసామండి. అజిత్ దోవెల్ గారు మీకు అమెరికా రాయబారి అతన్ని పిలిచి ఏం చెప్పాలో అంటే, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇజ్రాయెల్ కోసమే ఈ యుద్ధము చేస్తున్నాము అని చెప్తున్నావు. సరే, కానీ ఇందులో నీ ప్లాన్ ఏమిటి? ఇప్పుడు నువ్వు ఇరాన్ యొక్క ఆయిల్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారండి? అక్కడ ఉండే ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఇక్కడ ఉండే అమెరికా బేసెస్ మీద దాడులు చేస్తారు. వెంటనే వీళ్లకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఇరాన్పై యుద్ధము చేస్తారు. ఇది వీళ్ళు అనుకున్నారు. అంటే గల్ఫ్ వార్ అనేది ఇలాగే ఉంటుంది అని వీళ్ళు ఒక అంచనా వేశారు. ఇక్కడ అజిత్ దోవెల్ గారు ఏం చెప్తున్నారు? సరే, నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నావు, వాళ్ళు కొట్టుకు చావాలి అని అనుకున్నావు, కరెక్టే. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అమెరికా అనబడే దేశం పైన ఉన్న నమ్మకము అనేది జీరో అయిపోయింది. అక్కడ ఉండే మీకు యుద్ధ విమానాలు ఎవరిది డ్యామేజ్ అవుతున్నాయి? సో లాక్హీడ్ మార్టిన్ యొక్క F-35 ఇలా దొరికిపోయింది ఏమిటి? ఇది కదా అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్గా అమెరికాకే కదా నష్టం. మరి ఇది మీరు ఆలోచించలేదా? ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా అనబడే మహా సామ్రాజ్యము కూలిపోబోతుంది కదండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇదే జరుగుతుంది కదా. ఈ ట్రంప్ గాడు ఎంత డ్యామేజ్ చెయ్యాలో చేసేసి వెళ్ళిపోతాడు. కొత్త అధ్యక్షుడు వస్తాడు, రిపేర్ల పనిలో ఉంటాడు. కానీ ఎవరు అమెరికాను నమ్మరు. నువ్వు ఇన్నేళ్ల పాటు కలిగించుకున్న అమెరికా అంటే ఒక అగ్రరాజ్యము, ఒక సూపర్ పవర్, మమ్మల్ని రక్షిస్తాడు అంటే రక్షకుడు భక్షకుడుగా మారాడు. ఇదే కదా జరిగింది. సో ఇప్పుడు ఈ డ్యామేజ్ను నువ్వు ఎలా కూడా కాంపన్సేట్ చెయ్యలేవు. ఇప్పుడు నీకున్న ఒకే మార్గము యుద్ధాన్ని ఆపేసి మళ్ళీ గల్ఫ్ దేశాలతో మాట్లాడుకొని ఆ డ్యామేజ్ జరిగింది చూసారా, దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇదే నీకు ఉన్న మార్గం. దీనికి మించి నీ సైనికుల ప్రాణాలు ఎంత విలువైనవి. సో అమెరికాలో నీ అప్రూవల్ రేటింగ్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకో. డొనాల్డ్ ట్రంప్ని చెక్ చేయమను. టోటల్గా పడిపోతున్నప్పుడు ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపాలి. సో అజిత్ దోవెల్ గారు మాట్లాడుతున్న వెర్షన్ ఎవరికి? సెర్గే గోర్ అనబడే వాళ్ళ రాయబారికి ఈయన క్లియర్గా చెప్పారు. అతను కూడా దీన్ని డొనాల్డ్ ట్రంప్ దాకా కమ్యూనికేట్ చేశాడు. మరి ఇంకొక వైపు ఈ చిత్రాల్లో చూశారనుకోండి, ఈ స్క్రీన్ ప్లే రాస్తారు. అందులో అతి ముఖ్యమైన అంశం ఏమిటి? సెటప్ అని అంటారండి. అంటే ఒక దృశ్యములో మీరు ఒక కత్తిని చూపిస్తున్నారు, ఆ చిత్రములో ఎక్కడో ఒక దగ్గర ఈ కత్తిని ఏదో ఒక పాత్ర వాడాలి. బిగినింగ్లోనే దీన్ని మీరు చూపిస్తారు. దీన్నే సెటప్ అని అంటారు. అలా ప్రతి ఒక్క పాత్ర, ప్రతి ఒక్క సన్నివేశం కూడా ముందు నుంచే మీరు చెప్పుకుంటూ రావాలి. అవునా? అలాంటిది ఇందులో జయశంకర్ ఒక మాస్టర్. సో ఈయన మార్చి 15, 16 యూరోప్ యూనియన్ బ్రూజెల్స్కి వెళ్తున్నారు.
అక్కడ ఉండే యూరోపియన్ నాయకులకు ఏం చెప్తున్నారు? ఈ యుద్ధములో మీరు ఎవరు పాలు పంచుకోకండి. అంటే అమెరికాను ఐసోలేట్ చేస్తేనే ఏ రోజు అమెరికా ఒంటరి యుద్ధము చెయ్యరండి. వీళ్ళందరినీ యుద్ధములో లాగుతారు. మా నష్టాలలో మీరు కూడా పాలు పంచుకోండి అంటారు. నథింగ్ డూయింగ్ అండి. మీకు ఈ యుద్ధానికి సంబంధమే లేదు. ఇది నాటో వార్ కాదు, యూరోప్ యూనియన్ వార్ కాదు. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధములో వాళ్ళు మిమ్మల్ని లాగి ఏ స్థాయిలో నష్టాన్ని కలిగించారు తెలుసు కదా. మళ్ళీ అదే పొరపాటు చెయ్యకండి. సో ఇది చేసేసి ఈయన వచ్చేసారు. అజిత్ దోవల్ గారు ఇక్కడ అమెరికాను సెట్ చేశారు. మరి మూడవ వ్యక్తి నరేంద్ర మోదీ, ఈయన ఏం చేస్తున్నారు? ఈయన వరస పెట్టి తన పిఎంఓ అక్కడ నుంచి ఫస్ట్ గల్ఫ్ ఆఫ్ ఓమాన్ యొక్క మెజెస్టీ, ఈయన పేరు హైతన్ బిన్ తారిక్ అంటారు, ఈయనతో మాట్లాడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ విషయంలో మనము కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ ఓమాన్ అక్కడే ఉంటుంది. కాబట్టి మనకు ఇదే ఎనర్జీ అండి. గుర్తుపెట్టుకోండి, ఇదే మన లైఫ్ లైన్. 80 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉంటారు. ఎనర్జీ సెక్టార్ అన్నప్పుడు ఇదే మార్గము. ఇది లేకుండా ఏ ఒక దేశము కూడా మీకు బతికి బట్ట కట్టడం చాలా కష్టం అండి. మరి మన ఓడలను వాళ్ళు అలౌ చేస్తున్నారు కదా అంటే అలా కాదు కదా. రేపు మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలన్నా కూడా ఇదే మార్గము కదా. సో అలాంటప్పుడు ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాతో మీరు కోఆపరేట్ చెయ్యాలి. ఓమాన్తో మాట్లాడేశారు. తరువాత చూశారు అనుకోండి, మీకు ఖతార్, ఇప్పుడు వాళ్ళే మేజర్ క్రైసిస్లో ఉన్నారండి. మీకు షేక్ హమీద్ అల్ థానీ అంటారు, ఆయనతో మాట్లాడుతున్నారు. చాలా మేజర్ డిస్ట్రక్షన్ జరిగిందండి. అయినా కూడా ఇది ఈరాన్ పాపము కాదు, మీరు అమెరికాకు ఆశ్రయం ఇచ్చారు. అవునండి, పొరపాటు అయిపోయింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. యుఏఈ యొక్క ప్రెసిడెంట్ చూడండి, వరస పెట్టి మోదీ గారు కాల్స్ చేయడం 2 సార్లు 3 సార్లు. యుఏఈ ప్రెసిడెంట్తో కూడా ఇప్పుడు మీరు వెళ్ళి ఈరాన్పై యుద్ధము అని అనకండి. ఇందులో ఉన్న కుట్ర ఏమిటి? వాళ్ళ కోసం చేసిన యుద్ధము. కాబట్టి మీరు ఇప్పుడు ఎస్కలేషన్ చేశారు అంటే ఇది సర్వనాశనమే. యుఏఈని కూడా అక్కడ ఈయన ఆపేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఈరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడి మేము ఏదో ఒక రకంగా ఇలాగ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ ప్రతి ఒక్క పరిస్థితి కూడా మనకు అనుకూలంగా ఉంటే మీరు దయచేసి యుద్ధము చెయ్యకండి. ఈరాన్కి కూడా చెప్పేశాం. సో ఇప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ జైశంకర్స్ కోర్ట్ అండి. సో జైశంకర్ గారు ఏం చెయ్యబోతున్నారు అంటే ముందు ఈరాన్ని ఈయన ఆపేస్తారు. ఏదో ఒక రకంగా ఆపేస్తారు. ఎప్పటి వరకు? అమెరికా వాడు ఇజ్రాయెల్ వాళ్ళు ఆగే వరకు. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి చనిపోయాడు అని ప్రచారం చేస్తున్నారండి. మార్చి 8వ తారీఖు అంటే ఇలాంటి ఒక నేరేటివ్ వినిపిస్తే అమెరికాలో తెలియని ఒక భయం వస్తుంది. అలాగే అమెరికా సైనికులు ఇంతంతమంది వేల సంఖ్యలో మరణిస్తారని అజిత్ దోవల్ చెప్తే వాడు భయపడతాడు. ఎందుకు? అక్కడ అమెరికాలోనే వ్యతిరేకత రావాలి. అంటే అమెరికాను టోటల్గా మీరు ఐసోలేట్ చేసేయాలి. ఇజ్రాయెల్కి ఎటువంటి ఆదరణ లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారు. లేకపోతే ఒక్క ఫోన్ కాల్లో మనం ఈరాన్ని ఆపగలమండి. అమెరికా ఇజ్రాయెల్ని మీరు ఎలా ఆపుతారు? కుదరదు కదా. ఇప్పుడు రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారనుకోండి, అమెరికాకు ఎంత నష్టము జరిగితే పుతిన్ గారికి అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి యుద్ధం ఇలా జరగాలనే ఆయన కోరుకుంటాడు. యుద్ధాన్ని ఆపాలని రష్యా కోరుకోదు. కాబట్టి మనం అమెరికాతోనూ మాట్లాడడం లేదు, రష్యాతోనూ మాట్లాడడం లేదు. చైనా వాడి యుద్ధాన్ని ఆపడండి. వాడికి బ్రహ్మాండమైన ఒక ప్లాన్ దొరికింది. కాబట్టి భారత్ మాత్రమే ఇప్పుడు ఈ పని చెయ్యాలి. సో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మనతో కలిసి ఈ పని చెయ్యాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు జైశంకర్ గారు ఈరాన్తో ఏం మాట్లాడతారు? ఇక్కడ అమెరికాను ఆపడానికి ఈ సెటప్ అనేది ఈయన ఎలా చేశాడు? త్వరలోనే అంటే నెక్స్ట్ 2 to 3 డేస్లో ఈ వివరాలంతా బయటకు వస్తాయి. ఒకవేళ మనం ఆపగలిగితే జైశంకర్ యొక్క డిప్లొమసీ అనేది హైయెస్ట్ లెవెల్లో పనిచేసిందని ప్రపంచం ఒప్పుకుంటుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.